మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో చేరిన ఆయన గుంటూరు లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. దీనికి తోడు గత 6 నెలలుగా రాయుడు గుంటూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో గ్రౌండ్ లెవెల్లో పర్యటిస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. దీంతో ఆయనకు లోక్సభ స్థానం గ్యారంటీ అన్న ప్రచారం మళ్లీ మొదలైంది. క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేయబోతున్నట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి అందిస్తారు డీటెయిల్స్. సాయి. గాయత్రి, ప్రముఖ క్రికెటర్ అయినటువంటి అంబటి రాయుడు నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరటం జరిగింది. అయితే ఆయన గత కొద్ది రోజులుగా కూడా గుంటూరుకి సంబంధించినటువంటి లోక్సభ సీటుని ఆశిస్తున్నట్టు కూడా అనేక ప్రచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆయన పార్టీలో డైరెక్ట్ గా చేరటం, ఇప్పుడు కంపల్సరీగా ఆయన ఎన్నికల బరిలో ఉండబోతున్నారనే దానికి సంకేతాలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా గత కొద్ది రోజులుగా ఆయనకి వైసీపీలో చేరరా అనే దానికి సంబంధించి అడుగుతున్నప్పుడు దానికి సంబంధించి పెద్దగా ఆన్సర్ ఇవ్వనప్పటికీ మాత్రం రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల పైన సీఎం జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నటువంటి పథకాల పైన కూడా పాజిటివ్ వేలో మాట్లాడుతూనే కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆయన వైసీపీలో ఇక డైరెక్ట్ గా జాయిన్ అయినటువంటి నేపథ్యంలో కన్ఫామ్ గా గుంటూరు లోక్సభ స్థానం నుంచే బరిలో నిలిపే అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సామాజిక సమీకరణాలు కానీ ఆయనకి కొంత పట్టున్నటువంటి ప్రాంతమైనటువంటి గుంటూరులో అంబటి రాయుడుని బరిలోకి దింపితే వైసీపీకి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు ప్రధానంగా గుంటూరుకి సంబంధించినటువంటి అంశంలో ఎంపీ స్థానంకి ఇప్పటి వరకు వైసీపీకి కానీ టీడీపీకి కానీ సరైనటువంటి నాయకులు కూడా లేనటువంటి పరిస్థితి. మొన్నటి వరకు ఉన్నటువంటి గల్లా జయదేవ్ కూడా ప్రస్తుతం మళ్ళీ తిరిగి పోటీ చేసేటటువంటి నిర్ణయం లేదు అనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో కంపల్సరిగా అంబటి రాయుడు లాంటి వాళ్ళు కనుక పోటీ చేస్తే కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కంపల్సరిగా వైఎస్ఆర్సీపీకి ఉండేటట్టు కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక 6 నెలల కాలంలో కూడా ఆయన గ్రౌండ్ లెవెల్లో కూడా అనేక ప్రాంతాల్లో కూడా గుంటూరు పరిధిలో పర్యటన చేయడం జరిగింది. వివిధ వర్గాల వారిని కూడా అంబటి గడవడం జరిగింది. అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరు లోక్సభ స్థానం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిపేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి ఎన్నికల సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరీగా అంబటి రాయుడు గనక వైఎస్ఆర్సీపీ తరపు గనక బరిలో ఉంటే కంపల్సరీగా టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా ఆలోచన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గుంటూరు ఎంపీ స్థానం అనేది టీడీపీకి ఎక్కువగా కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. వారికి విజయ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అనే విధంగా కూడా ప్రచారం జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా అనేక సార్లు కూడా టీడీపీని విజయం సాధించినటువంటి నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేయాలి అనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీని భావిస్తున్నటువంటి నేపథ్యంలో కంపల్సరీగా ఈ సీటుకి సంబంధించి అంబటి రాయుడిని బరిలో నిలిపేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాయత్రి. సాయి, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. దాంట్లో ఏమైనా పోటీ చేయించే అవకాశం ఉందా, లేదంటే డైరెక్ట్ లోక్సభ ఎలక్షన్స్ లోనేనా? అంటే ప్రధానంగా మాత్రం ఈ ఎక్కువగా ఇట్లా ప్రముఖమైనటువంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేల కంటే కూడా ఎంపీ పరిధిలోనే నిలిపేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే వారు ఎక్కువగా ఏదైతే లోక్సభకి అట్లాంటి వాటికి వెళ్ళటం వల్ల ప్రాతినిధ్యం వహించేటటువంటి వారి ఒక స్థానం అనేది గట్టిగా ఉండటంతో పాటు వారు
లోక్సభలో కూడా వాయిస్ వినిపించగలరు. ఎందుకంటే చదువుకున్నటువంటి విద్యావంతులు అవడంతో పాటు ఈ అనేక అంశాలు వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎంపీలకే కలిసి ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఎంపీ పరిధిలోకే వాళ్ళని తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశం పైన ఇంకా ఆలోచన చేస్తున్నట్టు కనబడట్లేదు. ఎందుకంటే గుంటూరుకు సంబంధించి ఇప్పటికే గుంటూరు 2 విడుదల రజనీని ఇన్ఛార్జిగా ప్రకటించిన నేపథ్యంలో గుంటూరు 1 నుంచి అన్ని బరిలో నింపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కంపల్సరీగా ముస్లిం వర్గాలకు ఎక్కువగా ప్రాతినిధ్యం ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే యొక్క కూతురు కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ బరిలోకి నిలిచేటటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా అంబటి రాయుడు ఎక్కడా కూడా తిరిగినటువంటి పరిస్థితి లేదు. గుంటూరు పరిధిలో మాత్రమే ఆయన అనేక పర్యటనలు చేపట్టిన నేపథ్యంలో కంపల్సరీగా ఎంపీకే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్థానం పైన మాత్రం ఉండేటటువంటి అవకాశాలు ఎంపీకే బరిలోకి దిగిపోయేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ సాయి, థ్యాంక్ యూ.